రాజ్ న్యూస్ కథనాలకు స్పందించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. షేర్లింగంపల్లిలోని ప్రభుత్వ భూముల ఆక్రమ కన్వెన్షన్పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జీవో నెంబర్ 59తో అక్రమ కన్వెన్షన్స్ డీడ్ రెగ్యులరైజ్పై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కాలంలో అదే అక్రమ కన్వెన్షన్స్పై దొంగలు బాబోయ్ దొంగలు అంటూ రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ కన్వెన్షన్స్పై ఆరా తీస్తున్నారు. రెగ్యులరైజ్ చేసిన వాటిని క్యాన్సిల్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాజ్ న్యూస్ కథనాలకు స్పందించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. షేర్లింగంపల్లిలోని ప్రభుత్వ భూముల అక్రమ కన్వెన్షన్స్పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జీవో నెంబర్ 59తో అక్రమ కన్వెన్షన్స్ డీడ్ రెగ్యులరైజ్పై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కాలంలో ఇదే అక్రమ కన్వెన్షన్స్పై దొంగలు బాబోయ్ దొంగలు అంటూ రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ కన్వెన్షన్స్పై ఆరా తీస్తున్నారు. రెగ్యులరైజ్ చేసిన వాటిని క్యాన్సిల్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా షేర్లింగంపల్లిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కలెక్టర్ అయితే స్పందించారు. గతంలోనే రాజ్ న్యూస్ దొంగలు బాబోయ్ దొంగలు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసి మొత్తం అంశం కూడా బయటకు వచ్చేలా చేసింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కలెక్టర్ అయితే చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం గతంలోనే జరుగుతున్న అన్యాయాన్ని ఉన్నట్టుగా ఆ భూముల వ్యవహారంలో జరుగుతున్న గందరగోళాన్ని మొత్తాన్ని కూడా దొంగల బాబు దొంగలన్న కథనం ద్వారా మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే రాజ్ న్యూస్ లో కథనాలు వచ్చాయో వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ షేర్లింగంపల్లిలో ఉన్న ప్రభుత్వ స్థలాలకు సంబంధించి జీవో నెంబర్ 59తో అక్రమ కన్వర్షన్స్ తర్వాత డీడీ రెగ్యులేషన్ చేసిన దాని మీద విచారణ చేశారు. తర్వాత రెగ్యులరైజ్ చేసుకుని దాన్ని ప్రైవేట్ పరం చేసుకుని అమ్మడానికి కూడా ప్రయత్నం చేశారు. వెంటనే ఆ డీల్ చేసుకున్న డీడ్ అనేది కూడా క్యాన్సిల్ చేసి దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది. మొత్తం మీద రాజ్ న్యూస్ కథనాలకు స్పందించి ఆ జీవో 59తో ఏమైతే అక్రమ కన్వర్జేషన్ డీడ్ ఏమైతే రెగ్యులేషన్ చేశారో దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మిగతా ఎంక్వైరీ అంటే దీంట్లో ఎవరెవరు ఉన్నారు, తర్వాత దీంట్లో ఎంతమందికి ఈ రకమైన ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు, తర్వాత ఆ ప్రభుత్వ భూములను ఈ అక్రమార్కులు మనం గమనించవచ్చు విజయ్. గతంలో కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇలా ప్రభుత్వ భూములను కూడా అప్పనంగా కాజేసి వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు బిల్డింగ్ కట్టే సందర్భాలు ఉన్నాయి. అదే క్రమంలో ఈ షేర్లింగంపల్లికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇదే రకంగా జరుగుతుందన్న ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా రాజ్ న్యూస్ ఉన్న విషయాన్ని అంతా వెలుగులో తీసుకొచ్చింది. దానికి సంబంధించిన జీవో నెంబరే కాకుండా డీట్లే కాకుండా వాస్తవాలను కూడా ప్రజెంట్ చేసిన నేపథ్యంలో ఇవన్నిటి కూడా ఎంక్వైరీ చేసి అది జరిగిన మాట వాస్తవమే, ప్రభుత్వ భూములను ఆక్రమించాలని చెప్పి నమ్మిన కలెక్టర్ ఎమ్మటి దాని మీద స్పందించి వ్యాఖ్యించడం జరుగుతా ఉంది. రాజ్ న్యూస్ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వ భూములను కనుక ఎవరైనా అపనంగా కాజేసి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకోదు. సాక్ష్యాధారాలతో సహా ముందు పెట్టడమే కాదు, దీని మీద ప్రభుత్వ యంత్రాంగం స్పందించేలాగా వారి దృష్టి తీసుకొచ్చేసి న్యాయ జరిగే సూత్రంలో రాజ్ న్యూస్ ముందుందని చెప్పని ఈ సంఘటన ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రంగారెడ్డి జిల్లా నిజంగా ఆయన సిన్సియర్ కలెక్టర్ ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఆయన ఎక్కడ కట్టాలని చెప్పేసి రాజ్ న్యూస్ వచ్చిన కథనాలకు స్పందించి ఆయన ఈ రకమైన యాక్షన్ తీసుకోవడం మాత్రం నిజంగా అభినందనీయ విషయం. ఖచ్చితంగా ప్రజలు కూడా ఈ రకమైన న్యూస్ ద్వారా ఒక ప్రభుత్వ భూమిని కాపాడిన రాజ్ న్యూస్ ని కూడా వారు అభినందిస్తూనే కాకుండా దీని మీద యాక్షన్ తీసుకున్న కలెక్టర్ నిజాయితీ పరుడు, నిజాయితీ ఉన్న కలెక్టర్ కాబట్టి ఆయన స్పందించి ఆ ప్రభుత్వం కాపాడాలని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. రాజ్ న్యూస్ కథనాలకు స్పందించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. షేర్లింగంపల్లిలోని ప్రభుత్వ భూముల అక్రమ కన్వెన్షన్స్పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జీవో నెంబర్ 59తో అక్రమ కన్వెన్షన్స్ డీడ్ రెగ్యులరైజ్పై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కాలంలో ఇదే అక్రమ కన్వెన్షన్స్పై దొంగలు బాబోయ్ దొంగలు అంటూ రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ కన్వెన్షన్స్పై ఆరా తీస్తున్నారు. రెగ్యులరైజ్ చేసిన వాటిని క్యాన్సిల్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్, మొత్తంగా షేర్లింగంపల్లిలో ఏదైతే ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి ఎట్టకేలకు స్థానికంగా ఉండేటువంటి కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రాజ్ న్యూస్ కథనాల ద్వారానే మొత్తం కూడా విషయం వెలుగులోకి వచ్చినట్లుగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండి విక్రాంత్.
థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి రాజ్ న్యూస్ వరుస కథనాలకు కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు ముందు కూడా జీవో నెంబర్ 58-59 అడ్డు పెట్టుకుని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పటి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు అడ్డగోలుగా కూడా భూములు దోపిడీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్రమ మార్గంలో భూ దోపిడీ చేసినటువంటి వ్యక్తులపై కూడా ప్రభుత్వ స్థలాలపై కూడా రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన షేర్లింగంపల్లిలోని ప్రభుత్వ స్థలాలను కూడా జీవో నెంబర్ 58 అడ్డు పెట్టుకుని కూడా అక్రమంగా కూడా కన్వెన్షన్ డీడ్ ను రెగ్యులరైజ్ చేసిన విషయంపై కూడా రాజ్ న్యూస్ వరుస కథనాలను అందించింది. ఈ కథనాలకు కూడా స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి వెంటనే దీనిపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని కూడా రెవెన్యూ అధికారులను కూడా ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. షేర్లింగంపల్లిలోని జీవో నెంబర్ 59 తో కూడా అక్రమ కన్వెన్షన్ డీడ్ ను రెగ్యులరైజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులను కూడా కలెక్టర్ విచారించమని కోరడంతో కూడా కొద్ది రోజుల్లోనే ఈ అక్రమాలను బయటపడనున్నాయి. మొత్తానికి దీని వెనుక ఈ 58-59 జీవోను అడ్డుపెట్టుకొని కూడా ఈ షేర్లింగంపల్లికి సంబంధించి ఈ ప్రభుత్వ భూమిని కూడా ఎవరైతే కన్వెన్షన్ డీడ్ చేశారో దాని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇటు అధికారులు ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా దానికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై కూడా కొద్ది రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. మొత్తానికి రాజ్ న్యూస్ కథనానికి స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ప్రజల తరఫున ఇటు రాజ్ న్యూస్ తరఫున కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేయచ్చు. ఇటు వాస్తవానికి రాజ్ న్యూస్ కూడా మొదటి నుంచి గత ప్రభుత్వ హయాంలో కూడా అక్రమంగా ఈ చివరి దశలో ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికలకు ముందు ఈ 58-59 జీవో ద్వారా కూడా మామూలుగా పేద ప్రజలకు వరంగా భావించేటటువంటి ఈ 58-59 జీవోని మాత్రం అక్రమంగా అడ్డగోలుగా కూడా కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది స్థానిక నేతలు కావచ్చు ఈ ప్రభుత్వ భూములపై కూడా కన్నేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్ న్యూస్ 58-59 జీవో ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి కూడా వరుస కథనాలను ప్రచురించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ఆదేశించగా తాజాగా మాత్రం ఇటు షేర్లింగంపల్లి సంబంధించి మాత్రం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి షేర్లింగంపల్లికి సంబంధించి మాత్రం ఈ కన్వెన్షన్ డీడ్ ని రెగ్యులరైజ్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున రాజ్ న్యూస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణమే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి దానిపై విచారణ జరపనున్నారు. మొత్తానికి దాని వెనుక ఎంఆర్ఓ ఉన్నారా, అధికారులు ఉన్నారా, నేతలు ఉన్నారా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో కూడా స్పష్టత వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.